మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఖమ్మం ప్రజలందరికీ నమస్కారం. సో, ఈరోజు పోక్సో అనే ఒక కేసు, ఒక చిన్న పేరు చెప్పకూడని ఒక మహిళ పెళ్లి కాకముందే బిడ్డను ప్రసవించిన అనే కేసులో దర్యాప్తు గిద్దలూరుకి వెళ్ళి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో ఖమ్మంలో ఒక పడవేసి ఉన్నాయి ఒక 3 మూటల్లో ఆ ముఖం ఏదో కొంచెం కనపడుతుందని చెప్పేసి ఒక రిపోర్ట్ మేరకు, సో ఆ విఆర్ఓ రిపోర్ట్ మేరకు నేను సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి చూడటం జరిగింది ఇక్కడ. అది అక్కడికి చీకటి పడింది. చూస్తే సో అతని మృతదేహం అయితే ఇక్కడ ఉన్నది. సో వాళ్ళ ఇంట్లో వ్యక్తులు మాత్రం కనపట్టలేదు. వివరాలు కనుక్కుందామంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఇల్లు కూడా సుమారు ఒక 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది. బట్ అక్కడ ఎవరు కూడా కుటుంబ సభ్యులు లేరు. సో వాళ్ళ కుటుంబ సభ్యులను విచారించి వివరాలు కనుక్కుందామంటే సో వాళ్ళందరూ కూడా ఇల్లు తాళం వేసేసి కొంచెం వెళ్ళిపోయినారు. వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ మదరు వాళ్ళంతా ఉంటారంట ఇక్కడే. బట్ వాళ్ళు కనపట్టలేదు. సో ఈ కేసుని దర్యాప్తు చేసి ఈ ఈ ఈ శరీరం అంటే ఇతని హత్య చేసి మూట కట్టి ఇక్కడ పడేసింది ఎవరు అనే దాని మీద దర్యాప్తు చేసి సో మిగతా వివరాలన్నీ తర్వాత తెలియజేస్తారు. థ్యాంక్ యూ.